వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదంపూర్ ఎయిర్ బస్ కు ప్రధాని మోడీ. గత ప్రభుత్వం ప్రాజెక్టులను గాలి వదిలేసిందన్న మంత్రి నిమ్మల. భారత సైన్యం కోసం జనసేన ప్రత్యేక పూజలు. భారత్ పాక్ దేశాలను గొడవలు ఆపాలని కోరాం. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపకపోతే అమెరికా వ్యాపారం చేయదని చెప్పాం. అందుకే ఆ రెండు దేశాలు గొడవలు ఆపేశాయి. భారత్ పాక్ రెండు దేశాలు చాలా శక్తివంతమైనవి. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రతను అర్థం చేసుకుని ఆపేశారు అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. Let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these. They really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. అదంపూర్ ఎయిర్ బస్ కు వెళ్లిన ప్రధాని మోడీ ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ప్రధాని భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ముచ్చటించి వారిని అభినందించారు. పాక్ కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపించారంటూ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పంజాబ్ లో మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. भारत माता की इस जयघोष की ताकत अभी अभी दुनिया ने देखी है. भारत माता की जय यह सिर्फ उद्घोष नहीं है, ये देश के हर उस सैनिक की शपथ है जो मां भारती की मान मर्यादा के लिए जान की बाजी लगा देता है. ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है. भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी. जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं. जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है भारत माता की जय. जब रात के अंधेरे में भी जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय. जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती हैं तो आकाश से पाताल तक
एक ही बात गूंजती है, भारत माता की जय। వైసీపీ ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్టమట్టి తీయకపోగా గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదని మంత్రి నిమ్మల విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు 344 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించినట్లు వెల్లడించారు. గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ వీడ్ రిమూవ్ కానీ, అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 324 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ పనులు జరపడం కానీ, మళ్ళీ ఈరోజు 344 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క ఓఎండ్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేయడం అని అంటే గత 5 సంవత్సరాల పాలన పాపం నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను, మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు, ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా తగినటువంటి ప్రణాళికాబద్ధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భారత సైన్యం కోసం జనసేన ప్రత్యేక పూజలు. భారత సైన్యానికి పూర్తి శక్తినివ్వాలని ఆకాంక్షిస్తూ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు జనసేన నాయకులు. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి దేశభావం, దేశభక్తి అనేది కలగాలనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం, మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు, దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున 12 ఆలయాల్లో కర్ణాటకలోను, తమిళనాడులోను, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు, ఏ సందర్భమైనా సరే ముందు మన దేశం, మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు, ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకు వేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా, వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలి వేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఒక చక్కటి సందేశం ఇస్తారు, ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది. క్రీడాకారులు గాని అలాగే ఏ రంగంలో ఉన్న పిల్లలందరూ కేవలం సాధనతోనే ఆ గమ్యాన్ని చేరుకోగలరని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ అన్నారు. గాజువాక కాకతీయ మైదానంలో సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఉచిత సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి క్రీడాకారులు నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా ఉన్నత స్థితికి చేరాలని కోరారు. మా చిన్నతనంలో ఇటువంటి సౌకర్యాలు గాని ప్రోత్సాహకాలు గాని లేవని, ఈ ఉచిత వేసవి శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. సమ్మర్ కోచింగ్ క్యాంపు, క్రికెట్ కోచింగ్ క్యాంపు కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరి దీంట్లో గాజువాక క్రికెట్ క్లబ్
ఫౌండర్ అయినటువంటి పురుషోత్తం రెడ్డి గారు, అలాగే సీనియర్ క్రికెటర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ఇది చాలా సంతోషం. ఎందుకంటే పిల్లలకి ఆటల పట్ల శ్రద్ధగా పెంపొందించాలి అనే ఒక మంచి ఆలోచనతో, ఒక సదుద్దేశంతో గాజువాక సీనియర్ క్రికెటర్స్ అందరూ కలిపి ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం తరఫున వారికి ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. అలాగే పౌర సమాజాలు కొన్ని ఎవరైతే ఈ సమాజం పట్ల కాస్త అవగాహన ఉందో, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఆటల వైపు నడిపించేటట్టుగా, దానివల్ల ఏమవుతుందంటే చెడు అలవాట్ల బారిన పడకుండా, ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ కాకుండా, టీవీలకి ఎడిక్ట్ కాకుండా, వర్చువల్ వరల్డ్కి ఎడిక్ట్ కాకుండా ఉంటారు. కనుక దీనికి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ బాధ్యత తీసుకొని ఆటల పట్ల ప్రోత్సహించే విధంగా, అలాగే స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా పిల్లలు ఆడుకునేటానికి ఈ గ్రౌండ్స్ కూడా ఇచ్చేటట్టుగా, పార్క్లో ఇంకొక విషయం కూడా ఈ చుట్టుపక్కల గమనిస్తున్నాం. ఎక్కడైనా ఒక గ్రౌండ్ ఉందంటే దాంట్లో గుళ్ళు కట్టేస్తున్నారు. ఆ గుళ్ళు కాకుండా ఆటలకి ప్రోత్సహించే విధంగా, ఆట స్థలాలు ఉండే విధంగా వారందరూ కూడా సహకారం అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు. మీరు అందరూ ఈ సమ్మర్ క్యాంప్కి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు అందరూ స్టూడెంట్స్ బిలో 5 years నుంచి 20 years వరకు ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంతా ఫ్రీ. డైట్ కానీ మీరు ఏ వస్తువులు కూడా తీసుకురావాల్సిన లేదు, అన్నీ కూడా ఇక్కడ అసోసియేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఎర్లీ మార్నింగ్ మీరు 5:30 నుంచి 8:30 వరకు రావాలి. ఇక్కడ అటెండెన్స్ కూడా ఉంటుంది. ఇది ఏంటంటే మెయిన్ మోటివ్ ఏంటంటే, ఒక్క క్రికెటే కాదు, బాక్సింగ్, అథ్లెటిక్, వాలీబాల్ కూడా ఉన్నవి. మీరు ఆ గేమ్లో మీరు చూస్ చేసుకోవచ్చు. దాని తగ్గట్టు నైపుణ్యమైన కోచ్లు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు మీకు ఎర్లీ మార్నింగ్ వచ్చి టర్ఫీ ఇస్తారు. ఈ నెల రోజులు మీరు క్యాంప్ పార్టిసిపేట్ చేస్తే దాని రిజల్ట్ మీకు కనిపిస్తుంది. అలాగే దాని తర్వాత కూడా మీరు ఇందాకే పెద్దలు వచ్చారు, మన శాసనసభ్యులు గారు పల్లా శ్రీని గారు, మా సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్. అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్రూప్ ను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. ఇలాంటి కార్యక్రమాలు జరిపితే కేసులు తప్పవని హెచ్చరించిన జిల్లా అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఛానల్స్లతో అటవీ శాఖ అందాలను చూపుతామని యువతకు ఎరవేస్తున్నాముట. ఒక్కో జంట వద్ద 30,000 నుంచి 40,000 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సోషల్ మీడియా నిర్వాహకులు సోమశేఖర్, ప్రదీప్, నిక్తులపై కేసు నమోదు. తలకోన వాటర్ ఫాల్స్ వద్ద 10 మంది అబ్బాయిలు, 2 అమ్మాయిలతో పాటు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ. అక్రమంగా అడవిలోకి ప్రవేశించి మందుపాటిలు నిర్వహిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ నడుముల ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ యూజర్స్, యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు, కొంతమంది కాలేజ్ డ్రాప్ అవుట్స్ తిరుపతి నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి దే హ్యావ్ స్టార్టెడ్ న్యూ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా డొమైన్స్, వెబ్సైట్స్, వాట్సాప్ గ్రూప్స్ ఇలాంటిది స్టార్ట్ చేసి వాళ్ళు ఇల్లీగల్గా వీడియోస్ అడవి లోపల ఉండే వాటర్ ఫాల్స్వి, దానివి నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ ఏరియాలో ఇవన్నీ తీసుకొని ఈ పేజెస్లో పెట్టి అట్రాక్ట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, కాలేజ్ అబ్బాయిల్ని, అమ్మాయిల్ని వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళకి నైట్ స్టే చేయించడము, అడవిలో ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి నైట్ స్టే చేయించడము, అక్కడ కుకింగ్ చేయడము, నైట్ టెంట్స్ వేసుకోవడము, ఎంజాయ్ చేయడము, లిక్కర్, మిగతా అన్నీ ఇంకా అమ్యూజ్మెంట్స్ ఏమేమి ఉంటాయో వాళ్ళకి ఇవన్నీ చేయడం, ఇట్లాంటివి చేస్తున్నారు. ఇవన్నీ చట్ట ప్రకారం సెక్షన్ 27, 28, 35, 8 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 92 నేరం ఇవన్నీ. సెక్షన్ 20 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కూడా ఇవన్నీ నేరము. దీనికి ఇలాంటి యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నారో లోపల వాళ్ళకి 3 years జైలు శిక్ష ప్లస్ 10,000 rupees ఫైన్ కూడా వేసేలాంటి సాధ్యతలు ఉన్నాయి. ఈ లాస్ట్ వీక్ మనము ఒక 2 days బ్యాక్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఒక ట్రూప్ని మనము ఇంటర్సెప్ట్ చేశాము తలకోన వాటర్ ఫాల్ దగ్గర, బేస్ క్యాంప్ దగ్గర. దాంట్లో ఒక 10 మంది అబ్బాయిలు, 2 అమ్మాయిలు పట్టుపడ్డారు. సో దే వర్ కుకింగ్, దే వర్ ఇంటాక్సికేటింగ్. సో లిక్కర్ ఆల్సో దే హ్యావ్ క్యారీడ్. డ్రింక్స్ తీసుకోపోవడం, మందు తీసుకోపోవడం, అక్కడ ఎంజాయ్ చేయడము, నైట్ అంతా ఉంది వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేయడము ఇలాంటిది. ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్తో ఈ అడ్మిన్స్ ఎవరు ఉన్నారో ఈ గ్రూప్లో వాళ్ళపైన కేసు బుక్ చేస్తున్నాము. మెయిన్గా వచ్చి దండపాటి సోమశేఖర్ అని ఈ అబ్బాయి, వీడికి బ్యాక్ ప్యాకర్స్ అని చెప్పి ఒకటి యూట్యూబ్ ఛానల్,
ప్లస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్లస్ వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ రన్ చేస్తున్నాడు. తర్వాత ప్రదీప్ అని ఒకడు, సో ఆయన కూడా ఈయనకి సపోర్టు. ఇంకా మూడో వాడు వచ్చి లిఖిత్ అని ఐఎంసీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు కొత్తగా, ఇట్స్ మై కమ్యూనిటీ అని చెప్పి. నెక్స్ట్ ఇంకొకడు నవీన్ అని, దాని తర్వాత తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ అని, తిరుపతి అడ్వెంచర్ అడిక్ట్స్ అని, ఇలాంటి వేరే వేరే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడము, ఇలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, కాలేజ్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడము. అండ్ దే ఆర్ చార్జింగ్ ఆల్సో 1000 రూపీస్, 3000 రూపీస్, 5000 రూపీస్ ఇలాగా డబ్బులు తీసుకోవడము, వాళ్ళని చాలామందిని తీసుకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడము. ఇలాంటి స్పాట్స్ మన దగ్గర గుండాలకోన, తలకోన ఇలాంటివి ఉన్నాయి. సో మెయిన్గా ఏమంటే ఇప్పుడే 3 months బ్యాక్ కోడూరులో ఒక 5 మెంబర్స్ని ఎలిఫెంట్స్ ట్రాంపల్ చేసి చంపేసినాయి. 3 చంపింది, 5 మందిని ఇంజూర్ కూడా చేసినాయి. ఇంకా లోపల ఎలుగుబంటిలు ఉన్నాయి, చిరుతపులు ఉన్నాయి. సో ఇట్స్ టూ డేంజరస్ టు గో ఇన్సైడ్ ఫారెస్ట్ వితౌట్ ది కన్సర్న్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఉపాధి హామీ పథకంలో కూలీ పనులు చేసేవారికి, పనులు చేయించేవారికి కూలీ డబ్బులు లేవు, వేతనాలు లేవు అని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు దాసరి వెంకన్న తీవ్రంగా దుయ్యబట్టారు. మంగళవారం అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం వెంకటరాజపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలతో ఖాళీ క్యారేజీలతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ నెల 20వ తారీఖున ఉపాధి కూలీలు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ఉపాధి కూలీలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు అన్ని రాష్ట్రాలకి ఈరోజు అజామైసి ఉండేది. ఈరోజు కొత్తగా యాప్లు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసేసుకోవడం అటువంటిది జరిగింది. దీనివల్ల ఉపాధి కూలీలకి కొలతలు ఇవ్వడం, బలవంతంగా పని చేయించడం, వాళ్ళ చేత నిర్బంధంగా మానసికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఉపాధి హామీ చట్టాన్ని 1,00,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ చట్టాన్ని ఈరోజు 62,000 కోట్లకి తగ్గించేటువంటి జరిగింది. దీనివల్ల ఉపాధి కూలీలకు బకాయిలటువంటి సక్రమంగా చెల్లించట్లేదు, మెటీరియల్ ఛార్జీ సక్రమంగా చెల్లించట్లేదు. ఈరోజు ఉపాధి కూలీలకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా అంగన్వాడీ బిల్డింగ్లు, సచివాలయాలు, అదేవిధంగా సీసీ రోడ్లు, ప్రహరీ గోడలు అనేకటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది. చేసినటువంటి డబ్బులు కూడా ఈరోజు వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించట్లేదు. ఈరోజు వీఆర్పీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఉపాధిలో పనిచేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4 నెలల నుంచి జీతాలు లేనటువంటి దుస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు చట్టం ఈరోజు చేయబడినటువంటి బలవంతంగా ఈరోజు రుద్దడం సరైనది కాదు. ప్రతి 15 రోజులకి ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పేసి కూలీలకు ఆదుకుంటామని చెప్పేసి చెప్పింది. కానీ ఇవన్నీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకని ప్రతి 15 రోజులకి బిల్లులు చెల్లించాలి. అదేవిధంగా ప్రమాదశాస్తు ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. తట్ట, గుణపం, పార, మంచినీళ్ళకి సమ్మర్ అలవెన్స్ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పేసిప్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి కూలీలు సోమరపోతులు కాదు. ఉపాధి కూలీలు అనేటువంటి వాళ్ళు మీ పీక పట్టుకుంటారు. రానున్న రోజుల్లోనే కోట్ల మంది ఈరోజు ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కూలీలకి ఈరోజు కడుపులు కొట్టి, వాళ్ళ పొట్టలు కొట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 8 వారాల నుంచి, 2 నెలల నుంచి బిల్లులు సక్రమంగా వచ్చినటువంటి దుస్థితి ఈరోజు లేదు. అందుకని ఉపాధి కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుండ్రు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అందుకని ఉపాధి కూలీలు లేవు. ఈరోజు ఉద్యోగులకు జీతాలు లేవనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాల ఎలవెన్సులు ఇచ్చి కూలీల చేత సక్రమంగా పనిచేయించాలి. ఆ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే ఉపాధి కూలీల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి ఈరోజు 1,00,000 కోట్ల బడ్జెట్కి ప్రభుత్వం పెంచి కూలీలకి 600 రూపాయలు రోజు కూలి ఇవ్వాలి, 200 రోజులు పనులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో మల్దకల్ మండలానికి చెందిన గ్రామంలో వరిధాన్యం రాసులు నిన్న రాత్రి కురిసిన భారీ వానలకు వరిధాన్యం రాసులు కుప్పకూలి తడిసి ముద్దయినాయి. రైతులు వారి వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనడం లేదంటూ పంట పొలాల దగ్గర రాసి పోసుకొని ఉన్నందుకు వరిధాన్యం రాసులు వానలకు కలిసి ముద్దయినాయి. వరిధాన్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా వరిధాన్య ప్రభుత్వం అధికారులు కొనాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెడితే చక్కగా వస్తుంది. ఏం చేయాలి గుడ్డ వాడు మళ్ళీ అర్థం పోసిన లేకపోతుండేది వాడు రాష్ట్ర తిరగబోసినాడు బొబ్బుల. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం అదోని అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద జరిగిన గృహాల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలను ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం అదోని మున్సిపాలిటీ పరిధిలోని నిర్మాణంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జరుగుతున్న గృహాల నిర్మాణ పనితీరును పరిశీలించేందుకు బీజేపీ నాయకులు బృందం వెళ్లింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల ప్రకారం 2558 గృహాలు నిర్మాణం పూర్తయినట్లు చూపుతున్నప్పటికీ ఒక్క గృహం కూడా నివాసయోగ్యంగా లేవని ఆరోపించారు. గృహాల నిర్మాణం అంతా కూడా పూర్తిగా నాసిరకంగా జరిగిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్, బీజేపీ నార్త్ సెంట్రల్ మండలాల అధ్యక్షులు మహదేవ్, నాగార్జున, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కొమ్ము కోయడానికి, కొమ్ము మోసేందుకు ఏదైనా అధికార యంత్రాంగము పనిచేస్తుందా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. చూడండి, నిరుపేదల కోసము 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్, నిర్మాణానికి వాడినటువంటి సిమెంటు, నిర్మాణానికి వాడినటువంటి ఇసుక, నిర్మాణానికి వాడినటువంటి ఇసుక పెడ్డ అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా వేసినటువంటి టాప్, ఆ టాప్ అన్నీ కూడా వంకర టింకరగా ఉన్నాయి. వీటి మీద అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అధికారులు చూసి ఇచ్చినట్లు వివరించినటువంటి సందర్భం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చాయి. కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణంలో హస్తమున్నటువంటి అధికారులందరినీ కూడా బేషరతుగా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే నిరుపేదల కోసము, నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాలని ఏదైతే ప్రధానమంత్రి గారి కళ ఉందో ఆ కళను నెరవేర్చకుండా కళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం అందరి మీద కూడా బేషరతుగా క్రిమినల్ కేసులు పెట్టి, అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారుల తరఫున మేము ఇల్లు కట్టిస్తామని ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఈరోజు అసలు నాణ్యత లోపంతో మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్ చూస్తే చూడండి, అన్ని ప్యాచులే. ఈ డోర్ దగ్గర డోర్ పెట్టి 4 చేసి 3 నెలలు అయింది. ఈ డోర్ దగ్గర మూలలో చూడండి సిమెంట్ ఇట్లా కొడితే పడిపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా అసలు పూర్తి స్థాయిలో పూర్తిగా అధికార యంత్రాంగము దీని మీద మోనిటరింగ్ చేయాల్సినటువంటి అధికారుల యొక్క విఫలం వల్లనే ఇది జరిగిందని గత ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి అధికారి నుంచి పీడీ వరకు, జిల్లా స్థాయిలో పీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు కూడా అందరినీ కూడా బాధ్యులుగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో చేయాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఆదోనిలో, ఎస్పెషల్ ఆదోనిలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో, థర్డ్ పార్టీ ద్వారా జరిగిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగంతో పాటు కాంట్రాక్టర్ని కఠినంగా శిక్షించాల్సింది ఎంతైనా అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కావున ఆ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆదోనిలో జరిగిన నిర్మాణాల పైన, ఆదోనిలో జరిగినటువంటి ఇళ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ స్కామ్ అయితే ఏదైతే ఉందో ఈ స్కామ్ మీద వెంటనే అవసరమైతే సిబిఐ విచారణకు కూడా సిఫారసు చేసి ఈ యొక్క నిర్మాణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీకి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నాగరాజు గౌడ్, భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ. ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.